మరి లిప్స్టిక్ ముద్ర ఇక్కడికి ఎలా వచ్చింది? అది భార్గవి అని ఓ సివిల్ కాంట్రాక్టర్ కి అప్పచెప్పాం. నేనెందుకు తప్పుకోవాలి? ఈ మాట నువ్వు కాకుండా ఇంకొకరనుంటే ఈ పాటికి ఇక్కడే మర్డర్ జరుగుండేది. నేను కేవలం ఆంటీని కాపాడటం కోసం మాత్రమే ఆ భార్గవితో సివిల్ కాంట్రాక్ట్స్ కి పార్ట్నర్ అయ్యాను. నీకు నీ గురించి మాత్రమే తెలుసు, నీ లిమిట్స్ ఏంటో తెలుసు. కానీ భార్గవికి లిమిట్స్ లేవు. అనుకున్నది సాధించడానికి తను ఎంత దూరమైనా వెళుతుంది, ఏదైనా చేస్తుంది. ఇది వాళ్ళమ్మ నుంచి భార్గవి పుణికి పుచ్చుకున్న లక్షణం. చూడు రాజా, నేను మనిషిని అక్కడున్నా నా మనసంతా నీ గురించి చందు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీ ఇద్దరు ఏమవుతారనే భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త రాజా, నువ్వు పులిబోనులోకి అడుగుపెట్టా. ఎటు నుంచి ఆపద ముంచుకొస్తుందో నీకే తెలీదు. ఇంతకంటే ఏం చెప్పలేను, నువ్వే ఆలోచించుకో. మహేంద్ర, ఒకసారి లోపలరా. నమస్తే మేడం. నీ నమస్కారాల తర్వాత ఏంటిది? మన సేల్స్ ఎలా పడిపోయాయి? ప్రొడక్ట్స్ మొత్తం గోడౌన్లో స్టాక్ పెట్టుకుని ఏం చేస్తున్నారు? రోజు పూజలు చేస్తున్నారా? మేడం, అది మనకున్న మెయిన్ డీలర్స్ అందరూ షిఫ్ట్ అయిపోయారు మేడం. షిఫ్ట్ కావడం ఏంటి? అందరూ వేరే కంపెనీ ప్రోడక్ట్స్ కొంటున్నారు మేడం. వేరే కంపెనీయా? అంటే ఏది? జయంత్ కంపెనీ మేడం. ఏం తమాషాగా ఉందా? మన కంపెనీ డీలర్స్ అటు వెళ్తూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? పొద్దుటే ఆఫీస్కి వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతే మీ పని అయిపోయింది అనుకుంటున్నారా? తన ప్రొడక్ట్స్ లో కల్తీ ఉందని కోర్టు గొడవల దాకా వెళ్ళినా జయంతి సేల్స్ ఎలా పెరిగాయి? మన డీలర్స్ అటు ఎలా వెళ్లారు? ఎలా వెళ్లారో అతన్ని అడిగితే ఏం చెప్తాడు? ఎందుకొచ్చావు? నా సక్సెస్ ని షేర్ చేసుకుందామని వచ్చాను. ఇదిగో తీసుకో. అనుకున్నాను, చేతికన వాళ్ళకి ఆవేశం ఎక్కువ అంటారు. అది నీ విషయంలో కరెక్ట్ గా ప్రూవ్ అయింది కదా. పాపం, స్టాక్ అంతా మిగిలిపోయింది. నిన్నటి దాకా నెంబర్ 1 గా ఉన్న నువ్వు నెంబర్ 2 కి పడిపోయావు. నీకు ఆయువు పట్టులో ఉన్న మీ డీలర్స్ అందరూ నా వైపుకొచ్చారు. ప్రోడక్ట్స్ కి ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గర పడుతుంది. స్టాక్ ఏం చేయాలో కూడా తెలీదు కదా. ఏంటి నువ్వు సాధించావు అని విర్రవీగుతున్నావా? ఇది సరిపోదు భార్గవి, నిన్ను ఇంకా ఇంకా సాధిస్తాను. నేను ముందే చెప్పాను, గుర్తుందా? నేను ఎంత కిందకు పడితే బంతిలా అంత పైకి ఎగురుతాను అని. ఆ రోజు నాకు లోన్ రాకుండా చేయాలని చూసావు. నాతో పోటీకొచ్చి తట్టుకోగలవా అన్నావు. చూసావా? నీ బిజినెస్ లోకి నేను ఎంటర్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు, కానీ ఎలా చావు దెబ్బ కొట్టానో చూడు. దట్ ఈస్ జయంతి. ఇక గొడౌన్ లో స్టాక్ తీసి 10 మందికి పంచేయి, కనీసం పుణ్యమైనా వస్తుంది. నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ ఇందులో సేల్స్ తగ్గినంత మాత్రాన, ఓ 4 డీలర్స్ నీకు షిఫ్ట్ అయినంత మాత్రాన నువ్వు గెలిచాను అని అనుకోకు. ఇది పోతే ఇంకో దాంట్లో సాధిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు పోటీ అవుతాను. నీలాంటి వాళ్ళు ఎవ్వరొచ్చినా నేను భయపడ్ను. నా బిజినెస్ అలా విస్తరించుకుంటూ వెళ్తాను. నీలాంటి చీమలు ఎన్ని అడ్డుపడ్డా నలిగి నాశనం అవ్వాల్సిందే గాని
నన్నేం చేయలేరు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదు. నువ్వు చాలా ఆలోచించి నన్ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించావు, కానీ ఏమైంది? నువ్వు పుట్టుకతోనే అనాథివి, కానీ నేను పుట్టడమే బిజినెస్ లో పుట్టాను. నన్ను ఎడారిలో పడేసినా అక్కడ గెలవగలను. హ, అది నీ వల్ల కాదు. సరే, చూస్తూ ఉండు. నిన్ను నేలమట్టం చెయ్యకుండా ఎలా వదులుతాను? నీలాంటి భార్గవులు 100 మంది వచ్చినా నన్నేమి చేయలేరు. నేను నీ మీద కసితో బిజినెస్ చేస్తున్నాను. నా ధాటికి తట్టుకోలేక పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు జయంతే కాదు. వస్తా. ఏందయ్యా ఈ రచ్చ? ఆ? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే ఈ ధనుష్కో డబ్బు కావాలా? మినిస్టర్ కావాలంటే నా పరపతి కావాలా? మరి నాకు కాంట్రాక్ట్ ఇప్పించడానికి మాత్రం ఎక్కడలేని రూల్స్ పుట్టుకొస్తాయా? ఇదిగో, నువ్వు మినిస్టర్ అని గమ్మున కూసుంటాననుకోమాక. అవసరమైతే చీఫ్ మినిస్టర్ కాడికి పోతా, తెలిసిందా? అది కాదండి, ఆ కాంట్రాక్ట్ కాకపోతే తర్వాత ఇంకో కాంట్రాక్ట్ ఇప్పిస్తాం. ఏందయ్యా తర్వాత నువ్విచ్చేది నేను తీసుకునేది? ఏరు దాటాక తెప్పదగలేయటం మీకు అలవాటని నాకు తెలియదా ఏంది? నా మాట ఇని ఆ కాంట్రాక్ట్ ఇప్పించావా? సరే సరే, లేదంటే నా సంగతి తెలుసుగా, గబ్బు గబ్బు చేస్తా. ఆ అది కాదండి, ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ భార్గవికి ఇచ్చేసాం. ఏంది ఇచ్చిండావా? అదేమైనా మీ తాతగారు ముళ్ళు అనుకున్నావా నచ్చినోడికి ఇయడానికే? గవర్నమెంట్ వర్క్ అయినా భార్గవ ఎవరయ్యా? నిన్నగాక మొన్న ఈ వ్యాపారానికి వచ్చిండది. నా గురించి నీకు ఎప్పటి నుంచి తెలిసిండదే? నువ్వేం చేస్తావో నాకు తెలవదు. ఆ కాంట్రాక్ట్ మాత్రం నాకే రావాలా, లేదంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసుగా. రాయలసీమలో పారే రక్తం ఈడబారుద్ది. ఏంటడి ఎవరినో బెదిరిస్తున్నావు? ఇంకెవరినిరా? ఆ మినిస్టర్నే. కాంట్రాక్ట్ మనల్ని కాదని ఎవడికో కట్టబెడతా ఉంటే ఒళ్ళు సలసల కాగిపోతుండది. ఎవరికి కట్టబెడతారు డాడీ? మీ కోడలికేగా. ఏందిరా నువ్వు అనేదే? అది నాకు కోడలేందిరా? కొంపదీసి తాడిగాని కట్టేసిన వాయింది. ఇంకా లేదు డాడీ, కానీ ఆ అమ్మాయిని చూశాక పెళ్లి చేసుకోవాలనిపించింది డాడీ. చాలా గొప్ప అందగతి డాడీ. ఓరి నీ పాసుకోలా, అందంగా ఉంటే కోడల్ని చేసుకుంటా. అందం ఉండేది అనుభవించడానికిరా. నీకు చేతనైతే అనుభవించు, అంతేగాని కోడలు చేస్తే ఎట్టా? నాకు బాగా నచ్చింది డాడీ. అందుకునే కదా అనుభవించమంటాండా. లేదు డాడీ, ఆ అందం నాకు రోజు కావాలి. ఆ అందాన్ని నేను రోజు చూడాలి. నీకు నచ్చితే సరిపోయిందా? మరి ఆ పిల్లకు నువ్వు నచ్చింది లేని కనుక్కోవాలి కదా. నచ్చినా నచ్చకపోయినా అది నాకు పెళ్ళం కావాల్సిందే డాడీ. ఏందిరా, ఆ పిల్ల అంత బాగా నచ్చుండదా? అవును డాడీ, మర్యాదగా ఆ కాంట్రాక్ట్ వదులుకోమని చెప్పాలనే వెళ్ళాను. కానీ ఆ భార్గవి అందం చూశాక కాంట్రాక్ట్తో పాటు కాంటాక్ట్లో ఉంటే బాగుంటుందనిపించింది. అదేదో నువ్వు త్వరగా చూడు డాడీ. రే 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 హ, సరే, నువ్వు ఇంత మనసు పడ్డాక కాదనది ఏముంటాదే? అటగా గాని మన మాట విన్నదా మన కోడలవుతాది. కాదని అడ్డంగా తలూపినాదో తలకాయ లేచిపోతాది, అంతే కదా? చంపేయడం అయితే అది ఎప్పుడో నేనే చేసి ఉండేవాణ్ణి డాడీ. ఎలాగైనా సరే ఆ భార్గవి నాకు కావాలి. నువ్వు ముచ్చట పడ్డాక ఎందుకు కాదంటాన్రా కొడక? అటగా గాని ముందు ఆ పిల్ల ఎవరు, దాని వెనక ముందు ఎవరెవరున్నారు, ఇవన్నీ తెలుసుకో.
ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాగా. ఇది సరిపోదు భార్గవి, నిన్ను ఇంకా ఇంకా సాధిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు పోటీ అవుతాను. నీ బిజినెస్ లోకి నేను ఎంటర్ అయ్యి ఎన్నో రోజులు కాలేదు, కానీ ఎలా చావు దెబ్బ కొట్టానో చూడు. దట్ ఈస్ జయంతి. నా ధాటికి తట్టుకోలేక పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు జయంతే కాదు. ఏంటి భార్గవి, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు. ఏ, ఎందుకని? నాకు నిద్ర పట్టకుండా చేయడానికి కొంతమంది మనుషులు తయారయ్యారు. వాళ్ళ వల్ల నాకు ఈ రోజే కాదు, ఏ రోజు నిద్ర పట్టడం లేదు. ఎవరు వాళ్ళు? మీకు బాగా కావలసిన వాళ్లే. వాళ్ళకి ఒకప్పుడు నేనంటే భయం, కానీ ఇప్పుడు ఆ భయం పోయింది, ధైర్యం వచ్చింది. నన్ను ఓడించగల ధైర్యం వచ్చింది, నన్ను ఎదిరించి నిలబడగల ధైర్యం వచ్చింది. ఇది ఎలా సాధ్యం అనేది నాకు అర్థం కావడం లేదు. అసలు వాళ్ళెవరు? ఎవరి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? మీ భార్య జయంతి. జయంత? ఆ, తనే నాకు నిద్ర పట్టకుండా అర్థం కాని ప్రశ్నలా తయారయ్యింది. ఒకప్పుడు ఆవిడంతా నా ముందు అని అనుకునేదాన్ని, కానీ ఆవిడెంతో ఇప్పుడు చాలా బాగా నాకు అర్థమైంది. నా బిజినెస్ ని నన్ను పడేసేంత స్థాయికి ఎదగడం కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇది ఎలా సాధ్యం నాన్నగారు? నన్ను అడిగితే నేనేం చెప్పగలను? ఏ, ఎందుకు చెప్పలేరు? మిమ్మల్ని నమ్మి నా బిజినెస్ వ్యవహారాలన్నీ మీకు అప్పగించాను. మీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం ఓ కంపెనీని ISO సర్టిఫైడ్ కంపెనీగా మార్చారు. ఒక ఫ్రెండ్ కోసం అంత కష్టపడ్డ మీరు కన్న కూతురు బిజినెస్ అంటే ఇంకెంత స్థాయికి తీసుకెళ్తారో అనుకున్నాను, కానీ ఈ స్థాయికి దిగజారుస్తారని అస్సలు అనుకోలేదు. అంటే దీనంతటికీ కారణం నేనంటావా? ఖచ్చితంగా మీరే. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారానో తెలుసా? ఒకప్పుడు నా కంపెనీ ప్రొడక్ట్స్ అంటే కళ్ళు మూసుకొని నేను చెప్పిన రేటుకి కొనేవాళ్ళు, కానీ ఈ రోజు నా డీలర్స్ అందరూ ఒక్కొక్కరుగా జయంతి కంపెనీకి వెళ్తున్నారు. ఇది ఎలా జరిగింది? లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం లేక తల్ల క్రిందలేని మనిషి నా మీద పంతంతో ఈ రోజు ఓ కంపెనీ మొదలుపెట్టింది. అది రోజు రోజుకి ఎదుగుతూ ఉంది, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తూ ఉంది, వచ్చింది. దాదాపు అన్ని మెట్లు ఎక్కింది. చివరి దాకా వచ్చి నా నెత్తిన కాలు పెట్టి తొక్కేయడం కోసం సిద్ధంగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది? ఇది జయంతి బలమా, లేక నా బలహీనత, లేక మీలాంటి వారి వెన్నుపోట? ఏం మాట్లాడుతున్నావు? వెన్నుపోటేంటి? నేనెందుకు వెన్నుపోటు పడుస్తాను? నాకేం పని? మరింకెవరికి అవసరం ఉంది? మీరు నా ఇంటికొచ్చి నువ్వు నా కూతురువి అన్నప్పుడే నేను అనుమానించాల్సింది, కానీ నమ్మాను. మీరు శకునిలా నా పక్కన చేరి నాకు వెన్నుపోటు పొడుస్తూ ఆ జయంతికి డీలర్స్ అందరూ వెళ్లేలా చేస్తున్నారు. ఆ పని చెయ్యాలంటే నేను ఇక్కడి దాకా రావాల్సిన పని లేదు. శకునులా చేరి నిన్ను నాశనం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. డైరెక్ట్గానే నీతో గొడవ పడగల శక్తి నాకుంది. నీకు నీ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దానికంటే ఎదుటి వాళ్ళ వ్యాపారాన్ని ఎలా దెబ్బతీయాలనే దాని మీదే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది. అందుకే ఈ స్థాయికి పడిపోయావు.
ఒక్కసారి నీ బుర్రలో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టి స్ట్రైట్గా ఆలోచించు. అలా ఆలోచిస్తేనే ఇది మీ పని అని అర్థమైంది. అవతల స్టాక్స్ గోడౌన్ నిండిపోయి ఉన్నాయి. అన్నింటికీ ఎక్స్పైరీ డేట్ అయిపోతోంది. ఫుడ్ ప్రొడక్ట్స్ లేట్ అయితే బయట పారేయాల్సిందే తప్ప ఎవరు కొనలేరు, ఏం చేసుకోలేరు. కోట్ల నష్టం వస్తుంది ఇక్కడ. నష్టాన్ని పూడ్చుకోవాలంటే లాభాన్ని తగ్గించుకోవాలి. ఇది వ్యాపారంలో ఉన్న ప్రాథమిక సూత్రం. నీ లాభాల్లో కొంత తగ్గించి డీలర్స్కి 20% డిస్కౌంట్ ఇవ్వు. నీతో పాటు పోటీపడి ఆ రేటుకి ఇవ్వగల సత్తా జయంతికి లేదు. పోయిన డీలర్స్ నీ దగ్గరికే తిరిగి వస్తారు. చూడు, బిజినెస్ చేయడం అంటే ఓటమికి కారణాలు వెతకడం తప్ప ఆ ఓటమికి బాధపడడం కాదు. నేర్చుకో. ఏం చందు, హాయిగా ఏదన్నా సినిమా చూడొచ్చు కదా. ఆ జంతువులు చూడటం ఏంటి? అది ఒకదాన్ని ఒకటి చంపుకోవడం, రక్తం రావడం. రాత్రిపూట ఇలాంటివి అవసరమా? చక్కగా ఈ సినిమా అన్న పెట్టుకోవచ్చు కదా. ఇటీ నాకు మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తున్నాయి. అవి అబద్ధాలు చెప్పవు, మనుషుల్ని మోసం చేయవు. ఆకలేస్తే వేటాడి కడుపు నింపుకుంటాయి. వాటి బతుకులు అవి బతుకుతాయి. చందు, మాట విను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదా? నమ్మకం లేదని చెప్పలేనండి. అలాగని నమ్మకంగా ఉండలేకపోతున్నాను. క్షణ క్షణం భయంగా ఉంటుంది. చందు, ఎందుకు భయపడాలి? ఎందుకంటే కారణం కూడా చెప్పలేనండి. చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచారు డాడీ. అమ్మ పోయినా అమ్మ కంటే ఎక్కువగా చూసుకున్నారు. నాకు జబ్బు చేసి చచ్చిపోతాను అనుకుంటే నాకంటే ముందు ఆయన కుంగిపోయారు. నేను పోయిన మరుక్షణం ఆయన చనిపోవాలనుకున్నారు. అలాంటి మనిషి ఒక్కసారిగా నన్ను కాదని ఆ భార్గవే నా కూతురంటూ వెళ్లిపోయారు. అంత ప్రేమించిన డాడీయే అలా మారిపోంగలేంది ఎవరినైనా ఎలా నమ్మాలి? మీ డాడీ ఎందుకు వెళ్లారో నీకు తెలుసా? ఆయన స్థానంలో ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే నువ్వు ఇలా మాట్లాడవు చందు. మీ డాడీ లాంటి మనిషిని నువ్వు ప్రపంచంలో ఎక్కడా చూడలేవు. ఏమండి, ఆయన మా డాడీ అండి. మీ డాడీ అయినట్టు చెప్తున్నారు. నాకు అంకులైనా ఆయన్ని నేను కన్న తండ్రిలానే ఫీల్ అవుతాను. ఆయనే నాకు గైడ్, నా ఫిలాసఫర్, నాకు రోల్ మోడల్. అంటే మీరు ఆయనలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? చందు, డాడీ నన్ను పట్టించుకోకుండా వెళ్ళినా మీరున్నారు అనే నమ్మకంతో బతుకుతున్నానండి. మీరు కూడా డాడీలాగే నాకు అన్యాయం చేస్తే నేను బతకనండి, చచ్చిపోతాను. చందు, పొరపాటున కూడా అలాంటి మాట అనకు చందు. నువ్వు నా ప్రాణం. నీకు దూరం కావాలనే ఊహ కూడా నాకు రాదు. దయచేసి ఎప్పుడు అలా మాట్లాడుకో. ఏమండి,
నవీన్, ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదు జే. ఏమీ లేకుండా నువ్వు అలా ఉండవులే కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. అరే చెప్పు, నీ ఫేస్ కంత సెంటిమెంట్ సూట్ అవుతులే గాని చెప్పు నవీన్. జై, మనకు ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏంటది? మన కంపెనీ దివాళా తీయటానికి చాలా దగ్గరలో ఉంది. ఏంటి నవీన్, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును జే, నిజం చెప్తున్నాను. నిన్నటిదాకా మన కంపెనీకి ఉన్న డీలర్స్ అంతా ఈరోజు ఆ భార్గవి కంపెనీకి వెళ్తున్నారు.